టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఇంపార్టెంట్ కేస్ లాస్ అన్నీ కూడా పాలిటీలో డిస్కస్ చేస్తున్నాం కదమ్మా. దాంట్లో భాగంగా దిస్ ఈజ్ క్లాస్ 3. ఆల్రెడీ క్లాస్ 1, క్లాస్ 2 అప్లోడ్ అనేది చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ కేసెస్ అన్నీ కూడా మనం డీల్ చేస్తున్నాం, రైట్? ఎస్. సో క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. దిస్ ఇస్ ద లెక్చర్ దట్ ఈస్ ఇంపార్టెంట్ క్లాస్ పార్ట్ 3. ఎస్, వీ షల్ స్టార్ట్. అయితే ఈ పీడిఎఫ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు, వేర్ వీ షల్ బీ షేరింగ్ దిస్ పీడిఎఫ్ థింగ్. స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. జనరల్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే హైదరాబాద్ మాత్రమే వెళ్ళాలి, హైదరాబాద్ ఢిల్లీలోనే మాత్రమే మంచి కోచింగ్ ఉంటుంది అనుకుంటారు, రైట్? అయితే ఒక్కసారి మన ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. సో వైజాగ్లోనే, సో హైదరాబాద్ లాంటి ఈక్వల్ క్వాలిటీ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి చూసుకున్నట్లయితే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎల్టీఎక్స్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది కదా. సో దిస్ ఈజ్ సురేష్ సార్. సో మనకి ఇక్కడ కోర్సెస్ అన్ని చూడండి: జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. అండ్ ఇంకా ఆఫ్లైన్ జాయిన్ అయితే 19 బుక్స్ కూడా సిసాట్తో కలిపి పూర్తిగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే దిస్ ఈజ్ ది ఓపెన్ ఛాలెంజ్, దట్ ఈజ్ మీరు 3 days క్లాస్కి అటెండ్ అవ్వండి, మొత్తం కూడా తెలుసుకోండి, ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ అయితే జాయిన్ అవ్వండి, రైట్? సో ఒకసారి చూడండి, దిస్ ఈజ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ సెక్టర్ 3 ఎంవీపీ కాలనీ. సో మీరు యూట్యూబ్ ఛానల్ అనేది ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. ఈ కేసు చూడమ్మా, సమత వర్సెస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1997. అయితే ఈ కేసులో కోర్టు ఏం చెప్పడం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షెడ్యూల్డ్ ఏరియాస్లో ఉన్న మైనింగ్ని మైన్ చేసే విధంగా కొన్ని మైనింగ్ కంపెనీస్కి పర్మిషన్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో అయితే కోర్టు ఇట్లా ఇచ్చిన మైనింగ్ లీజెస్ అన్నిటినీ కూడా నల్లిఫై చేయడం జరిగింది. నల్లిఫై అంటే క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ అన్ని విధాలైన మైనింగ్ ఆపరేషన్స్ని వెంటనే ఆపేయాలి అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ జడ్జిమెంట్ అనేది ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని సమత జడ్జిమెంట్ అని కూడా అంటారు. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆన్సర్స్ కానీ ఏవైనా రాస్తున్నప్పుడు మీరు ఈ కేసు అనేది యూజ్ చేయగలరు, ఓకేనా? సో ఇక్కడ కోర్టు ఏం చెప్పడం జరిగింది, మైనింగ్ ఆపరేషన్స్ ఏవైతే షెడ్యూల్డ్ ఏరియాస్లో ఇవ్వడం జరిగిందో వాటిని క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట, ఓకేనా? అండ్ ఇంకా కోర్టు ఏమని చెప్పింది, దట్ ఫారెస్ట్ ల్యాండ్, ట్రైబల్ ల్యాండ్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే షెడ్యూల్డ్ ఏరియాస్లో ఉందో అది ప్రైవేట్ కంపెనీస్కి ఏ విధంగా కూడా లీజ్కి ఇవ్వడానికి లేదు. ప్రైవేట్ కంపెనీస్ అయినా, నాన్ ట్రైబల్ ఫర్ ఇండస్ట్రియల్ ఆపరేషన్స్ అయినా సరే ఇవ్వడానికి వీలు లేదు బయటికి. అయితే సార్ మరి మైనింగ్ చేసుకోవాలంటేలా, ఒకవేళ ఈ షెడ్యూల్డ్ ఏరియాస్లో మైనింగ్ ఆపరేషన్స్ చేయాలి అంటే స్టేట్ రిలేటెడ్ కంపెనీ అయితే పర్వాలేదు. సో స్టేట్ కంపెనీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా లెవెల్లో మనకి ఎన్ఎండిసి ఉంది కదా, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఇట్లాంటి కంపెనీస్ ఏవైనా కావాలి అనుకుంటే మైనింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది తప్ప ప్రైవేట్ పీపుల్ చేయడానికి లేదు అని చెప్పడం జరిగింది. అండ్ ఒకవేళ ట్రైబల్ పీపుల్ ఆర్గనైజ్డ్ కంపెనీ కానీ ఏదైనా ఉన్నా వాళ్ళు కూడా మైనింగ్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్. సో క్లియర్గా షెడ్యూల్డ్ ఏరియాస్ అనేవి మనం కాన్స్టిట్యూషన్ పరంగా చూస్తాం, 5th షెడ్యూల్డ్ ఏరియాస్ అని అంటాం. సో ఈ 5th షెడ్యూల్డ్ ఏరియాస్ అనే దాంట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఉంది. జనరల్గా ఈ షెడ్యూల్డ్ ఏరియాస్లో ట్రైబల్ పీపుల్ ఉంటారు. సో ట్రైబల్ పీపుల్ ఇంట్రెస్ట్ అనేవి కాపాడడానికి, ట్రైబల్ పీపుల్ అందరూ కూడా ఫారెస్ట్స్ని జనరల్గా గాడ్ లాగా తీసుకుంటారనమాట, అవునా? సో అటువంటి ఫారెస్ట్ని కాపాడడానికి కోర్టు ఈ విధమైన జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అనమాట. మీరు ఎగ్జామినేషన్లో కూడా ఈ జడ్జిమెంట్ అనేది యూజ్ చేయగలరు, సమత జడ్జిమెంట్ అని, రైట్? నెక్స్ట్ ఈ కేసు చూడండి, లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2000. క్లియర్, 2 లిల్లీ థామస్ కేసెస్ ఉంటాయి, ఒకటి 2013 అండ్ దిస్ ఇస్ 2000. సో దిస్ ఈజ్ లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2000 అనమాట. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పడం జరిగింది అంటే, ఇండియాలో హిందూస్కి సెకండ్ మ్యారేజ్ పర్మిషన్ అనేది లేదు. క్లియర్, అంటే ఒక వ్యక్తి ఫస్ట్ మ్యారేజ్ మాత్రమే చేసుకోవాలి. ఒకవేళ సెకండ్ మ్యారేజ్కి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ వైఫ్తో క్లియర్గా టెర్మినేట్ చేసుకోవాలి, అంటే డైవోర్స్ అనేది తీసుకోవాలి. డైవోర్స్ తీసుకున్న తర్వాత మాత్రమే సెకండ్ మ్యారేజ్కి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అని సుప్రీంకోర్టు జనరల్గా మనం చూస్తాం, అవునా? అయితే సుప్రీంకోర్టు ఇంకా ఎక్స్ట్రాగా ఏం చెప్పింది అంటే, ఒక హిందూ మ్యాన్ ఒకవేళ ఫస్ట్ వైఫ్కి డివోర్స్ ఇవ్వకుండా ఇస్లామిక్ కల్చర్లో జాయిన్ అయ్యి, అయితే ఇస్లామిక్ కల్చర్ ప్రకారం ది పాలిగమీ అనేది ఉంటుంది, అంటే ఒక హస్బెండ్ 2 or more వైఫ్స్ని మెయింటైన్ చేయొచ్చు. క్లియర్,
సో అలా అని చెప్పి ఒక హిందూ మ్యాన్ ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యి తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు అనుకోండి, అయితే ఇప్పుడు నేను ఇస్లామిక్ కల్చర్లోకి వస్తున్నాను కదా, సో నాకు ఇది వర్తించదు అన్నట్లుగా ఉండదు. ఖచ్చితంగా ఫస్ట్ వైఫ్కి డివోర్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే సెకండ్ మ్యారేజ్కి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? నువ్వు స్టార్టింగ్ హిందూ, నువ్వు ఫస్ట్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు హిందూ, మళ్ళీ ఈ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి అని తర్వాత నువ్వు ఇస్లామిక్ కల్చర్లోకి మారి మళ్ళీ మ్యారేజ్ చేసుకుందామని చూస్తున్నావు. సో అంటే క్లియర్గా లా ఇలా ఉంది, దాని నుంచి బయటపడడానికి నువ్వు ఒక మార్గం వెతుక్కొని ఇలా చేస్తున్నావు. సో లాస్ని బైపాస్ చేయడం కూడా రాంగ్ అని చెప్తూ నువ్వు ఇస్లామిక్ కల్చర్లోకి తర్వాత మారినా సరే నీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఫస్ట్ మ్యారేజ్ని డిజాల్వ్ చేస్తే కానీ సెకండ్ మ్యారేజ్కి లీగల్ శాంక్టిటీ అనేది రాదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందనమాట. రైట్. సో దీన్ని లిల్ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటాం. సో దీని ప్రకారం ఫీమేల్ యొక్క రైట్స్ అనేవి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆర్బిట్రరీ మిస్యూజ్ ఆఫ్ రిలీజియస్ లాస్ అనేవి కూడా కంట్రోల్ అవ్వడం జరిగిందనమాట ఈ జడ్జిమెంట్తో. రైట్. సో నేను దేనికైతే లింక్ చేస్తున్నానో ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు ఎప్పుడైనా రాస్తున్నప్పుడు ఈ జడ్జిమెంట్స్ని రిమెంబర్ చేసుకోండి. వాటిని మీరు ఆన్సర్లో ఇన్కార్పొరేట్ చేయగలిగితే మాత్రం మ్యాక్సిమం స్కోర్ అనేది గెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ కేసెస్, ఐఆర్ కొయిలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007. అయితే ఈ ఐఆర్ కొయిలో కేస్ని ఈవెన్ 9th షెడ్యూల్ కేస్ అని కూడా అంటారనమాట. రైట్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, 9th షెడ్యూల్ అంటే ఏంటి? అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1950లో తయారు చేసేసరికి కేవలం 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం, రైట్, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎప్పుడమ్మా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, దట్ ఈస్ ఇన్ 1951. సో 1951లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడే 9th షెడ్యూల్ని యాడ్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ 9th షెడ్యూల్? అయితే లెజిస్లేచర్ ఏ విధంగా చేయాలనుకుందంటే, మనం కొన్ని చట్టాలు తీసుకొస్తాం, మన చట్టాలు అనేవి కొన్ని లోకల్ అవసరాలకి తగ్గట్టుగా ఉంటాయి. అయితే సుప్రీంకోర్టు వాటిని కాన్స్టిట్యూషన్కి తగ్గట్టుగా లేవు అని చెప్పి క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లం రాకూడదు అంటే ఒక షెడ్యూల్ క్రియేట్ చేద్దాము, ఆ షెడ్యూల్లో ఈ చట్టాలు అనేవి పెడదాము. సో దట్ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏ కోర్టు కూడా ఈ 9th షెడ్యూల్లో ఉన్న లాస్ని తీసి చూడడానికి లేకుండా ఒక షెడ్యూల్ పెడదాము అని అనుకుంటున్నారనమాట. ఓకేనా? సో అందుకనే 9th షెడ్యూల్ని పెట్టడం జరిగింది. అయితే ఈ ఐఆర్ కొయిలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో ఏమైంది? రైట్. సో ఇక్కడ ఏమైంది అంటే, ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటని? 9th షెడ్యూల్లో మీరు పెట్టాలి అనుకుంటే పెట్టండి. జనరల్గా అయితే 9th షెడ్యూల్లో ఏమున్నా సరే మేము చూడం. ఒకవేళ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కనుక వైలేట్ అయితే మాత్రం మేము ఖచ్చితంగా దాన్ని చూస్తాము అని చెప్పడం జరిగింది. అంటే 9th షెడ్యూల్లో మీరు పెట్టారంటే మాకు మొత్తం అది కనిపించదు, మేము ఇంకా దాన్ని చూడము అని కాదు. స్టిల్ ఇట్ కెన్ బీ ఎగ్జామైన్డ్ అండ్ కన్ఫ్రంటెడ్ ఇన్ ది కోర్ట్. అంటే 9th షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా బేసిక్ స్ట్రక్చర్ లాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ కనుక డ్యామేజ్ చేసినట్లయితే దాన్ని అప్పుడు ఖచ్చితంగా మేము చూస్తాము అని చెప్పడం జరిగిందనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, దిస్ ఈజ్ 9th షెడ్యూల్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని యాక్ట్స్ కానీ లాస్ కానీ ఏవైతే మనం తీసుకొస్తామో అవి కోర్ట్ ఆఫ్ లాలో ఛాలెంజ్ చేయకుండా ఉండాలి అని చెప్పి 9th షెడ్యూల్ని మనం తీసుకొచ్చామన్నమాట. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ అప్ టు వామన్ రావు కేసు కూడా చూడండి, మెన్షన్డ్ ఇన్ ది 9th షెడ్యూల్ టిల్ 24th 1973. వామన్ రావు కేసులో కూడా ఏం చెప్పడం జరిగింది అంటే, 1973లో కేశవానంద భారతి కేసులో మనం బేసిక్ స్ట్రక్చర్ని తీసుకొని రావడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ తీసుకొచ్చిన తర్వాత లెజిస్లేషన్స్ మాత్రమే బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తే తీసేస్తాము. అంటే బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ 1973 ముందు ఏవైతే లెజిస్లేషన్స్ ఉన్నాయో వాటిని తీసే కెపాసిటీ అనేది ఇప్పుడు కోర్ట్స్కి కూడా లేదు అని సుప్రీంకోర్టే చెప్పడం జరిగిందనమాట వామన్ రావు కేసులో. ఓకేనా? సో ఈ వామన్ రావు కేసు ప్రకారం ఏంటి, 9th షెడ్యూల్లో లెజిస్లేషన్స్ ఉంటాయి, వాటిని మేము చూడము. రైట్. 1973 తర్వాత ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తే వాటిని మేము ఎగ్జామైన్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అండ్ ఈవెన్ ఈ ఐఆర్ కొయిలో కేసు కూడా 9th షెడ్యూల్ కేసు అంటాం, చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇట్ ఈజ్ నాట్ దట్ 9th షెడ్యూల్లో ఉంది అంటే మేము ఖచ్చితంగా చూడము అని కాదు.
ఒకవేళ బేసిక్ స్ట్రక్చర్ పార్ట్ని వైలేట్ చేసినట్లయితే ఖచ్చితంగా మేము దాన్ని చూస్తాము అని ఈ ఐఆర్ కొయిలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007 కేసులో చెప్పడం జరిగిందనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ కూడా మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్లో ఈ ఐఆర్ కొయిలో కేసు గురించి కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. దిస్ షోస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కేస్. సో మీకు కాన్సెప్ట్ అంతా అర్థమైంది కాబట్టి ఎక్కడైనా మీరు ఆన్సర్ రైటింగ్లో వీలైతే వీటిని ఇన్కార్పొరేట్ చేయండి. రైట్, నెక్స్ట్ కేసు చూడండి. దిస్ ఈజ్ ది అరుణ షాన్బాగ్ కేస్ 2011. అయితే ది ఫస్ట్ టైం సుప్రీం కోర్ట్ యాక్సెప్టెడ్ ది ప్యాసివ్ యూథనేషియా అని చెప్తాం. ప్యాసివ్ యూథనేషియాని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసిందనమాట. ఓకేనా. అయితే యూథనేషియా అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూథనేషియా అంటే వెజిటేటివ్ స్టేట్. వెజిటేటివ్ స్టేట్ అంటే బాడీ బ్లడ్ సర్క్యులేషన్స్ అంతా అవుతాయి, రెస్పిరేషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది, బట్ ఆ వ్యక్తి బాడీ ఏమాత్రం కూడా పనిచేయదన్నమాట. అంటే ఆ వ్యక్తి రెస్పాండ్ ఇవ్వలేడు, మాట్లాడలేడు, వేళ్ళు కాళ్ళు ఏవి కూడా కదపలేడు అనమాట. రైట్. సో అట్లాంటి వ్యక్తి దట్ ఈస్ ది అరుణ షాన్బాగ్. ఇక్కడ దట్ ఈస్ బ్లైండ్, ప్యారలైజ్డ్ అండ్ డెఫ్. అంటే కనిపించదు, వినిపించదు, బాడీలో ఒక్క పార్ట్ కూడా కదలదన్నమాట. రైట్. సో అయితే ఈమె వెజిటేటివ్ స్టేట్లో 42 ఇయర్స్ ఉందన్నమాట. రైట్. సో అయితే ఏమైంది, వాళ్ళ ఈమెను ఎవరైతే కేర్ తీసుకుంటున్నారో వాళ్ళు ఈ ప్రాసెస్ని చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. లైక్ ఆమెకి మెడిసిన్స్ ఏవైతే ఎక్స్పెన్సెస్ పెడుతున్నారో అవి టూ మచ్ ఎక్స్పెన్సెస్ అయిపోతున్నాయి. అండ్ రెస్పాండ్ ఏదైనా ఉందంటే రెస్పాండ్ లేదు. ఫ్యూచర్లో రెస్పాన్స్ వస్తుందా అంటే రాదు. ఒకసారి వెజిటేటివ్ స్టేట్లోకి ఏ వ్యక్తి అయినా వెళ్ళిపోతే మరి ఇంకా బ్యాక్కి వచ్చే ఛాన్స్ అనేది లేదన్నమాట. ఓకేనా. సో అయితే ఈ యుథనేషియాలో మనం ఏం చూస్తాము, ఇట్లాంటి వాళ్ళకి మెడికల్ సపోర్ట్ ఇవ్వడం అనేది ఫ్యామిలీకి బర్డెన్. సో ఆ మెడికల్ సపోర్ట్ అనేది ఆపేస్తే సరిపోతుంది కదా అంటే సుప్రీంకోర్టు క్లియర్గా వేరియస్ జడ్జిమెంట్స్లో ముందు వరకు చెప్పడం జరిగింది. నో, ఆ విధంగా చేస్తే మర్డర్ చేసిన కింద వస్తుంది. ఎందుకంటే ఇండియాలో ది రైట్ టు డెత్ లాంటి కాన్సెప్ట్ అనేది లేదు. క్లియర్. సో చెప్పడం జరిగింది. బట్ ఈ కేసులో చూడమ్మా 2011లో ఈ కేసు ఎప్పుడైతే అరుణ షాన్బాగ్ కేసు వచ్చిందో ప్యాసివ్ యూథనేషియాని యాక్సెప్ట్ చేసిందనమాట. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, యూథనేషియా అంటే ఏంటో మీరు చూసారు. ఇట్ ఈస్ ఎ వెజిటేటివ్ స్టేట్. అయితే ఈ వెజిటేటివ్ స్టేట్లో ఉన్నప్పుడు వాళ్ళని ఒకవేళ కిల్ చేయాలి అంటే, చంపాలి అనుకుంటే, సో దెర్ ఆర్ 2 ప్రొసీజర్స్. ఒకటి ప్యాసివ్ యూథనేషియా, మరొకటి యాక్టివ్ యూథనేషియా. ప్యాసివ్ యూథనేషియా అంటే ఏంటి? ప్యాసివ్ యూథనేషియాలో మెడికల్ సపోర్ట్ని విత్డ్రా చేసేస్తే, ఓకేనా, మెడికల్ సపోర్ట్ని విత్డ్రా చేసేస్తే ఆ వ్యక్తి ఆటోమేటిక్గా చనిపోతారు. అవునా, దాన్ని ప్యాసివ్ యూథనేషియా అని అంటాం. యాక్టివ్ యూథనేషియా అంటే ఏంటి? యాక్టివ్ యూథనేషియా అంటే మెడికల్ సపోర్ట్ ఆపేయడం అలా కాకుండా వాళ్ళు క్లియర్గా కొన్ని ఇంజెక్షన్స్ లాంటివి ఇస్తారనమాట. సో ఇవి పెయిన్ రాకుండా ఆ వ్యక్తిని చంపే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. అంటే ఎక్స్టర్నల్గా మనం ఒక స్టిమ్యులై కానీ ఏదైనా ఇంజెక్ట్ చేస్తే దాన్ని యాక్టివ్ యూథనేషియా అని అంటాం. అట్లా కాకుండా మెడికల్ సపోర్ట్ని తీసేస్తే దాన్ని ప్యాసివ్ యూథనేషియా అని అంటాం. అయితే యాక్టివ్ యూథనేషియాని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయలేదు, ప్యాసివ్ యూథనేషియాని యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట ఈ అరుణ షాన్బాగ్ కేసులో. ఓకేనా. క్లియర్గా కేసు అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ అండర్ యూథనేషియా కండిషన్స్ అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ రిగార్డింగ్ ది ఎలక్షన్ థింగ్స్. నోటా జడ్జ్మెంట్ 2013 అంటాం. సో ఫస్ట్ టైం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 2013లో నోటా అనే ఆప్షన్స్ ఇండియన్ ఓటర్స్కి ఇవ్వాలి అని చెప్పి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సింపుల్, ఇట్ ఈస్ ద నోటా జడ్జ్మెంట్ 2013. సో చూడమ్మా, ఉగాది సెలబ్రేషన్స్ అయితే యూపీఎస్సీ ఇన్ఫినిటీ బోత్ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ అనేది కలిపి చూడండి మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. ఫీజు వచ్చేసి కేవలం 1,80,000 మాత్రమే పెట్టడం జరిగిందమ్మా ఉగాది సెలబ్రేషన్స్ కాబట్టి. సో ఆఫర్ అనేది మీకు 15th ఏప్రిల్ వరకు మాత్రమే వ్యాలిడిటీగా ఉంటుందన్నమాట. ఓకేనా. అయితే కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ యాక్సెసిబిలిటీ వస్తుంది. సో దీంట్లో మీకు యూపీఎస్సీ క్లాసెస్ మాత్రమే కాకుండా స్టేట్ రిలేటెడ్ పీసీఎస్ ఎగ్జామినేషన్ క్లాసెస్ కూడా మీకు కంప్లీట్గా ఫ్రీగా అవైలబుల్గా వస్తాయన్నమాట. అండ్ బ్యాంక్ రిలేటెడ్ క్లాసెస్ ప్రతిదీ కూడా మీకు అవైలబుల్గా వస్తాయి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు 7893899553. అండ్ దిస్ ఇస్ ద అనదర్ లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఆల్రెడీ ముందే చెప్పాను కదమ్మా, లిల్లీ థామస్ 2000 కేసు వేరు అండ్ దిస్ ఇస్ లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013. సో ఈ లిల్లీ థామస్ 2013 కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పడం జరిగింది అంటే, ఏ ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, క్లియర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా,
మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయినా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా సరే, ఒకవేళ వాళ్ళు క్రైమ్ చేశారు అని గిల్టీ ప్రూవ్ అయితే, రైట్, అండ్ గిల్టీ ప్రూవ్ అయిన తర్వాత 2 years కన్నా ఎక్కువ ఇంప్రిజన్మెంట్ కనుక వీళ్ళకి అవార్డు చేశారంటే దెన్ వాళ్ళు ఆ హౌస్ యొక్క మెంబర్షిప్ అనేది కోల్పోతారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఈ వ్యక్తి ఒక క్రైమ్ చేశాడు, బట్ టేక్ ది హైకోర్ట్ వాళ్ళకి 1 year పనిష్మెంట్ అనేది ఇచ్చింది, ప్లస్ ఫైన్ వేసింది అనుకోండి. అయితే ఇతని ఎంపీ పొజిషన్కి ఏమాత్రం కూడా ప్రాబ్లం లేదు, రైట్, హీ కెన్ స్టే యాజ్ ఎంపీ ఓన్లీ. అయితే మరొక ఎంపీ మిస్టేక్ చేయడం జరిగింది, సో ఇతనికి 3 years ఇంప్రిజన్మెంట్ అనేది వేశారు వితౌట్ ఎనీ ఫైన్. అయితే వెంటనే ఇతని యొక్క ఎంపీ స్టేటస్ అనేది పోతుంది. క్లియర్? సో అదే చెప్పడం జరిగిందనమాట. అండ్ చూడండి, కేవలం అభియోగం ఉంటే కాదు, సుప్రీంకోర్టులో అది ప్రూవ్ అవ్వాలి, ఆ గిల్టీ అనేది ప్రూవ్ అవ్వాలి. ఒకవేళ లెట్స్ టేక్ ఒక ఎంపీ మిస్టేక్ చేశాడు, కరెక్టే, బట్ ఇది కోర్టులో ఉంది. అయితే కోర్టులో ఉన్నప్పుడు, అండర్ ట్రయల్గా ఉన్నప్పుడు ఇతని ఎంపీ స్టేటస్ అనేది కంటిన్యూ అవుతుంది, దానికి ఏమాత్రం కూడా ప్రాబ్లం లేదు. అయితే కోర్టులో కన్విక్ట్ అయిన తర్వాత ఇతనికి 2 years కన్నా ఎక్స్ట్రా ఇంప్రిజన్మెంట్ అనేది లెవీ చేసినప్పుడు మాత్రమే అతని ఎంపీ స్టేటస్ పోతుంది. సార్ మరి వాట్ అబౌట్ ఫైన్? అమౌంట్ ఏదైతే ఫైన్ కడతారో అది ఎంత కట్టినా సరే ప్రాబ్లం లేదు, అంటే మనీ మ్యాటర్ ఏదైనా కూడా ప్రాబ్లం లేదు. కేవలం జైల్లో 2 years కన్నా ఎక్కువ ఉండే ఇంప్రిజన్మెంట్ అనేది వీళ్ళకి అవార్డ్ అయితే మాత్రమే వాళ్ళ యొక్క ఎమ్మెల్యే, ఎంపీ పొజిషన్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా పోతాయి అని చెప్పి లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013లో చెప్పడం జరిగిందనమాట. ఎలక్షన్ రిలేటెడ్ జడ్జిమెంట్స్లో ఆర్ కేసెస్లో ఆర్ ఇష్యూస్లో ఈ లిల్లీ థామస్ జడ్జిమెంట్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? అండ్ నిర్భయ కేసు 2014 అనేది చూస్తాం. అయితే నిర్భయ ఇన్సిడెంట్ 2013 తర్వాత ఇండియాలో కొన్ని క్రిమినల్ లాస్ చేంజెస్ అనేవి చేయడం జరిగింది. అండర్ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 కానీ, అండ్ పోక్సో ప్రకారం ఉన్న డెఫినేషన్ ఆఫ్ చిల్డ్రన్ కూడా, రేప్ కూడా, ఆ డెఫినేషన్స్ అనేవి చేంజ్ చేశారు. దట్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఆఫెన్సెస్ యాక్ట్ అండ్ ఇండియన్ ఎవిడెన్సెస్ యాక్ట్ 1872, ఐపీసీ 1860, సిఆర్పిసి 1973లో ఉన్న చేంజెస్ అన్నీ కూడా తీసుకొచ్చారు. ఫీమేల్స్కి కాస్త ప్రొటెక్షన్ ఉండే విధంగా, రేప్ లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఏ విధమైన దారుణమైన పనిష్మెంట్స్ అనేవి కోర్ట్స్ అవార్డు చేస్తాయో కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్, నిర్భయ కేసు 2014. నెక్స్ట్ ఈ కేసు చూడమ్మా, వన్ ఆఫ్ ది వెరీ ఫౌండేషనల్ జడ్జ్మెంట్స్ రిగార్డింగ్ ఈక్వాలిటీ స్టేటస్ లాంటివి తీసుకొచ్చేయడానికి చూడండి. సో దిస్ ఈజ్ ది నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2014, ది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నాల్సా అని అంటాం. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ది ట్రాన్స్జెండర్ పర్సన్స్ యొక్క రైట్స్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ని థర్డ్ జెండర్ కింద గుర్తించాలి అని ఈ నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అండ్ వీళ్ళ యొక్క గ్రోత్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. వీళ్ళని మైనారిటీస్ కింద కన్సిడర్ చేస్తూ వీళ్ళ రిజర్వేషన్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, జాబ్స్లో కానివ్వండి, ప్రతి చోట కూడా రిజర్వేషన్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేసే విధంగా చూడండి. లేదంటే వీళ్ళు సొసైటీలో కొన్ని సోషల్ ఇల్స్ని ఫేస్ చేస్తున్నారు, సో వీళ్ళని థర్డ్ జెండర్ కింద గుర్తించండి. వీళ్ళకి డిగ్నిటీ ఆఫ్ ఆనర్ అనేది ఉంటుంది. క్లియర్? సో వీళ్ళు మేల్స్ అండ్ ఫీమేల్స్ 2 జెండర్లో కాకపోతే వాళ్ళని న్యూట్రల్ జెండర్ కానీ థర్డ్ జెండర్ కానీ అని పెట్టండి. అండ్ ఈవెన్ అప్లికేషన్స్లో కూడా ముందు వరకు కేవలం జెండర్ దగ్గర మేల్ అండ్ ఫీమేల్ మాత్రమే ఉండేది, థర్డ్ జెండర్ అన్న ఆప్షన్ ఉండేది కాదు. సో దట్ కుడ్ యూస్ టు బి ఫోర్స్డ్ ది థర్డ్ జెండర్స్ టు గో విత్ ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. 2014 జడ్జిమెంట్ ముందు లెట్స్ టేక్ ఒక ట్రాన్స్జెండర్ పర్సన్ ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలి అంటే తన జెండర్ని మెన్షన్ చేయాలి. సో అతను థర్డ్ జెండర్ అని మెన్షన్ చేసే పాసిబిలిటీ లేకపోవడం వల్ల హీ యూస్ టు ఫోర్స్ హిమ్సెల్ఫ్, అయితే మేల్ కింద కానీ ఫీమేల్ కింద కానీ అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే విధంగా ఫోర్స్ఫుల్గా తను పెట్టుకునేవాడు అండ్ యూస్ టు ఫీల్ ఎ లాట్. బట్ 2014 జడ్జిమెంట్ తర్వాత ఆ ప్రాబ్లం లేకుండా ఈ నాల్సా కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది, ఆప్షన్స్లో కూడా మీరు థర్డ్ జెండర్ అని మెన్షన్ చేయండి, వీళ్ళని న్యూట్రల్ జెండర్ అని కూడా అంటాం. ప్రతి ఒక్కరిలానే వీళ్ళకి కూడా డిగ్నిటీ అనేది ఉంటుంది, వీళ్ళ డిగ్నిటీని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది. సో వీళ్ళకి అందుకనే రిజర్వేషన్స్ కూడా ప్రొవైడ్ చేయండి అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. రైట్? ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్, దట్ ఈస్ ద ట్రిపుల్ తలాక్ కేస్. సో వాట్ ఈస్ దిస్ ట్రిపుల్ తలాక్? సో ముస్లిం పర్సనల్ లాస్ ప్రకారం ద కాన్సెప్ట్ ఆఫ్ డివోర్స్ అనేది
తలాక్ అని చూస్తాం. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ తలాక్స్. సి 2 types ఆఫ్ తలాక్స్. ఒకటి ఇన్స్టాంట్ తలాక్, రైట్. సో ఇన్స్టాంట్ తలాక్ అని అంటాం, మరొకటి తలాక్ అని అంటాం. దిస్ ఈజ్ ఎ డిస్టెన్స్, టైం అనేది ఉంటుంది. ఆ టైం ప్రకారం వీళ్ళు తలాక్ అనేది చెప్పాలి. ఏ తలాక్ అయినా సరే 3 times చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, సో ముందు వరకు ఎట్లా ఉండేదంటే ఒక ముస్లిం మేల్ తన ఫీమేల్కి కాల్ చేసి, తన వైఫ్కి కాల్ చేసి 3 times ఫోన్లోనే తలాక్ 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 అని 3 times చెప్తే వీళ్ళిద్దరికీ డివోర్స్ అయిపోయినట్టే లెక్క అనమాట. దెన్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ ఫీమేల్? మరి ఈ ఫీమేల్ పరిస్థితి ఏంటి, రైట్? సో అయితే ఇటువంటి టైప్ ఆఫ్ కేసెస్ అన్నీ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు వీటిని చూసి ఈ విధమైన ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్ని నల్లిఫై చేయడం జరిగిందనమాట, రైట్. సో ఈ విధంగా యూనిలేటరల్గా చెప్పడం అనేది కంప్లీట్లీ ఫీమేల్స్ యొక్క రైట్స్ అండ్ డిగ్నిటీకి భంగం కలిగిస్తుంది. ఈ విధంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఏ ప్రొవిజన్ ఆఫ్ యాలిమోనీ అంటే మ్యారేజ్ తర్వాత, ఒకవేళ డివోర్స్ తర్వాత ఫీమేల్స్కి ఎటువంటి ఎకనామిక్ సస్టెనెన్స్ లేకపోతే ఆ ఫీమేల్స్కి మంత్లీ కొంత అమౌంట్ ఇచ్చే బాధ్యత ఆ మేల్ తీసుకోవాలన్నమాట. దాన్నే యాలిమోనీ అంటాం. అటువంటి యాలిమోనీ కండిషన్స్ అనేవి ఇస్లామిక్ కల్చర్లో ప్రాపర్గా లేవు కాబట్టి ఫీమేల్స్కి చాలా ప్రాబ్లం అయ్యేది. సో అందుకనే ఇటువంటి ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ని క్యాన్సిల్ చేసి రెగ్యులర్ తలాక్ని మాత్రమే ఉంచడం జరిగిందనమాట, రైట్. సో దాన్నే మనం ద ట్రిపుల్ తలాక్ జడ్జ్మెంట్ 2016 అని చూస్తాం. సో ముస్లిం ఫీమేల్ రైట్స్ గురించి కాపాడడానికి సుప్రీంకోర్టు తీసుకొచ్చిన ఈ జడ్జ్మెంట్ అనమాట. ఆ రిలేటెడ్ కేసెస్ కానీ, కండిషన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ చదివినప్పుడు ఈ ట్రిపుల్ తలాక్ జడ్జ్మెంట్ 2016 అనేది గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్గా ఆన్లైన్లోనే ఇంటి దగ్గరే కూర్చొని చేయాలనుకుంటే కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీతో మనకు బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఫీజు వచ్చేసి కేవలం 50,000 రూపీస్ మాత్రమేనమ్మా. ఆఫర్ అనేది 15th April వరకు మాత్రమే వ్యాలిడిటీ. దిస్ ఈజ్ అండర్ ఉగాది సెలబ్రేషన్స్. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీ నెంబర్కి కాల్ చేయగలరు. 78938995553.